చూస్తే పేరు మద్యపాన నిషేధం, కమిట్మెంట్ లేదు. అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం, అక్కడ మొత్తం మ్యానిపులేషన్కి, పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్, ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. 1-2%గా 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబిడితనం కూడా వస్తుంది. అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ARET ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జీవో నెంబర్ 39/2019 కేటగిరీ వారుగా అక్కడ పెట్టారు. మీరు IMFL, FL అని పెట్టి 60-90 మిల్లీలీటర్స్, 180, 375, 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు, 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు 128. అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40, 80, 80, 160. అదే మరిగా 100 రూపాయలది 240, 250, 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్. 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20, 40, 40, 80, 80, 160, 160, 320, 240, 480, 480, 960. అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేయడు ఈ పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం, మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, దీనివల్ల ఏం జరిగింది? వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థ కూడా నేను చెప్తాను. SCB బిట్వీన్ మే 2020 టు జూలై 2020 ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ 321% పెరిగాయి. నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే 466% పెరిగాయి. మంత్లీ యావరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగిల్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ 2012% పెరిగాయి. అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది. సీజర్ ఆఫ్ వెహికల్స్ 636% పెరిగింది. ఇవన్నీ కారణం తెలంగాణ, కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్. తమిళనాడు, ఈవెన్ ఒరిస్సా అన్ని దగ్గర నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. దీనిపైన GOMS నెంబర్ 256 తీసుకొచ్చారు 3/9/2020. అది తీసుకొచ్చి మీరు అక్కడ చూస్తే మళ్ళీ సేమ్ రేట్లు అప్ టు 120 రూపీస్ ఉండేది 10 రూపాయలు తగ్గించారు. 200, 180 మిల్లీలీటర్స్ ఉండేది 30 రూపాయలు తగ్గించారు. అట్లా కంటిన్యూగా తగ్గించుకుంటూ 1000 మిల్లీలీటర్స్ ఉండేది మాత్రం తగ్గించలేదు. అన్ని రేట్లు అదే వారుగా 2 తగ్గించారు, 2 పెంచారు. దాని కిందన మళ్ళీ
SCB reported that due to large difference between the MRPs of medium and premium bands as compared to neighboring states, huge smuggling register అయింది. 1211 కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ వచ్చాయి. ఏది 40 రూపాయలు పెంచారు, అందులో ఎక్కువగా స్మగ్లింగ్ జరిగింది. దానిపైన మీరు చూస్తే మళ్ళీ అప్ టు 150, అబోవ్ 150, 200 మాత్రం పెంచకుండా మిగిలిన 10 50, 60, 100, 110, 200, 220, 400, 440, 540, 590 పెంచారు. ఇది కూడా మీరు చూసినప్పుడు 1 మంత్ పైది 9, 3, 9, ఇది 29, 10 అంటే 1 మంత్ 10 days, 15 days లో పెంచారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్కన్సిస్టెన్సీ పాలసీలో మీరు చూస్తే ఇలిసిట్ లిక్కర్ డిస్టిలేషన్ రాష్ట్రం మొత్తం 1,78,00,000 లీటర్లు సీజ్ చేశారు 1924 లోపల. NDPL 66% పెరిగింది కంపేర్ టు 14-19కి. ఇంక్రీజ్డ్ క్రైమ్ 64% పెరిగింది. అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ 52 నుంచి 54% పెరిగింది. ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ 161% ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్ 14-19 కంటే ఇది కంపేర్ చేసి వచ్చింది. సివియర్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ పూరర్ సెక్షన్, అది ఎంత దుర్మార్గం చేశారంటే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను. ఇక్కడ మిల్టన్ ఫీడ్మ్యాన్ ఎకానమిస్ట్, నోబెల్ లారెట్, అతను చాలా స్పష్టంగా చెప్పాడు, వెన్ యూ ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ ఎ ప్రోడక్ట్ లైక్ ఆల్కహాల్, it is essential to consider the broader economic and social impacts. Excessive taxation can drive markets underground, leading to increased crime and health risks అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది, కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు 1920 పర్ పర్సన్ ఫర్ ఇయర్ లిక్కర్ కన్జంప్షన్ చూస్తే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ 5.55, 20-21లో తగ్గింది, 21-22లో మళ్ళా పెరిగింది, 22-23కి 6.03 లీటర్లు పెరిగింది, 23-24 6.23 లీటర్లు ఉంది. అంటే వీళ్ళు చెప్పింది క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని, తగ్గిస్తామని రేట్లు పెంచి, ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది, అవి కూడా ఉన్నాయి. మీకు నేను చెప్పిన ఐడియాస్ మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీ ఐడియాస్ కూడా ఇస్తే దీన్ని ఒక పగడ్బందీగా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ SCBని ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. 41 జీవో నెంబర్ 95/2020, డెడికేటెడ్ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్, DGP ఎక్సెప్షియల్ సెక్రటరీ, IG ర్యాంక్ ఆఫీసర్, HOD, 70% క్యాడర్ అంటే 4,393 మందిని వీళ్ళ అధ్వర్యంలో తీసుకొచ్చారు. 208 ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్స్ అన్ని వాళ్ళ అధ్వర్యంలో పెట్టారు. దీని ఆబ్జెక్టివ్ చూస్తే ఇల్లీగల్ లిక్కర్ని కంట్రోల్ చేయడం, ఇలిసిట్ డిస్టిలేషన్ని కంట్రోల్ చేయడం, స్మగ్లింగ్ లేకుండా చూడడం, బూట్ లెక్కింగ్ లేకుండా చూడడం కోసం చేశారు. కానీ మీరు అక్కడ పక్కన చూస్తే గంజాయి ఈ సమయంలో 27% పెరిగింది. NDPL లిక్కర్ సీజ్డ్ 66% పెరిగింది. నెంబర్ ఆఫ్ కేసెస్ 64% పెరిగాయి. నెంబర్ ఆఫ్ అరెస్ట్ 161% పెరిగాయి. 2017లో ID ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేస్తే నవోదయం కింద, తర్వాత రాను రాను ఇష్టానుసారంగా పెరిగింది. ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లో రీస్ట్రక్చరింగ్ వల్ల కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయింది. కమిషనర్ ఎక్సైజ్, MD SBCL ఆయన పెద్ద లీడర్ని తీసుకొచ్చాడు, IRTS ని తీసుకొచ్చారు. అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ స్పెషలైజ్డ్ సర్వీస్ని తీసుకొచ్చారు ఇవన్నీ చేయడానికి, వ్యాపారం చేయడానికి. అదే మరి DG పోలీస్,
ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, టోటల్ కన్ఫ్యూజన్. కానీ వీళ్ళకి కావాల్సిన పని అయింది, పర్ఫార్మెన్స్లో టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, దీంతో ఏం జరిగింది రెవెన్యూ అని మీరు చూస్తే, మొదటిది బ్లూ తెలంగాణ, తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్ర. నైబరింగ్ స్టేట్స్లో ఆదాయం పెరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గింది. తగ్గిన ఆదాయం వీళ్ళ పాకెట్లకి వెళ్ళాయి. ఎంత దుర్మార్గం అంటే ఇది ఫిగర్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, వస్తాం అన్నీ ఉన్నాయి మీకు అన్ని. ఇక్కడ మీరు చూస్తే ఇయర్ బై ఇయర్ లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ అండ్ ఇన్కమ్. నేను మొత్తం 14-15 తీసుకున్నాం. 5 ఏళ్ళు తీసుకుంటే 4,680 కోట్లు డిఫరెన్స్. 14-19 మనకు తెలంగాణకి. 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నాయి, పాలసీ ఒకటే. ఆ రోజు ఈఎన్ఏ కూడా నేను తీసుకొచ్చిన పాలసీనే, అదే వాళ్ళు అమలు చేశారు. 5 ఏళ్ళు కూడా మనం ఇక్కడ అమలు చేశాం. ఇక్కడికి వచ్చే కొందికి రెవెన్యూ ఎన్ని 42,762 కోట్లు డిఫరెన్స్. 10 టైమ్స్ పెరిగిపోయింది. ఒకే సంవత్సరం 4,500 కోట్లు. ఇంకొక 2021లో మీరు చూస్తే 8,456 కోట్లు. తర్వాత 21-22లో 9,798 కోట్లు, 9,470 కోట్లు, 10,506 కోట్లు. తెలంగాణకు ఇక్కడ డిఫరెన్స్. ఇక్కడ 58% పాపులేషన్, అక్కడ 42% పాపులేషన్. పాలసీ వ్యత్యాసం వల్ల ఈ దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు మొత్తం కాస్ట్ అన్ని తీసేసిన తర్వాత ఎంత ప్రభుత్వానికి రావలసిన డబ్బులు తగ్గిపోయిందని చూస్తే 18,860 కోట్లు. 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఈరోజు బాండ్స్ డబ్బులు ఇస్తారంటే మనందరం చాలా అప్రిషియేట్ చేశాం. ఇక్కడ ఒక్క పాలసీ వల్ల ఒక్క డిపార్ట్మెంట్లో మనం కోల్పోయింది 5 ఏళ్లలో 18,560 కోట్లు కోల్పోయాం. మినిమం, ఇంకా ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మొత్తం లెక్క ఇదైతే వాల్యూమ్, ఇది IMFL వాల్యూమ్ 14-19 131 lakh కేసెస్. తర్వాత మనం కానీ ఇది కరెక్ట్గా జరిగి ఉండాల్సింది 3,324 lakh కేసెస్. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే 18-19కి 384 lakh కేసెస్ అమ్మాం. అదే 23-24కు తగ్గిపోయింది, 346కు తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్. ప్రొజెక్షన్ చేసి 445 lakh కేసెస్ ప్రొజెక్ట్ చేశారు. 18-19 కంటే తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణ 40-50 lakh కేసెస్ పెరిగింది వాల్యూమ్. అదే సమయంలో ఇంకొక పక్కన తెలంగాణ సేల్ 15 lakh కేసెస్ ఎక్సెస్గా చేయగలిగారు. మోర్ దెన్